ఈరోజు మనం నెక్నంపూర్ అల్కాపూర్ కాలనీ రోడ్ నెంబర్ 25కి అయితే వచ్చాం. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం. పొద్దున్నే రావడానికి రీజన్ అభిషేకం వీడియో మీకు పెట్టాలని. వీడియో లెంతీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందైతే మనం ఎప్పటి నుంచో వస్తున్న భక్తురాలు వారి మాటల్లోనూ విని వీడియోనైతే చూద్దాం. అందరికీ నేను నెక్నాంపూర్ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి టెంపుల్కి ఒక 6 monthsగా వస్తున్నానండి. అక్కడ నాకు మైక్లో వినిపించి నేను ఒకసారి చూద్దామని వచ్చాను. ఇప్పటిదాకా ప్రతి సోమవారం వస్తానే ఉన్నానండి. అంత మహిమగల శివాలయం ఇది. నాకు ముందు రోజే నేను వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. నా కోరికలన్నీ నెరవేరాయండి. ఇప్పటికి 11 సోమవారాలు వచ్చాను నేను. ఇకపై కూడా వస్తాను. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి. మా నెక్నాంపూర్లో ఉన్న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా గోత్రనామాలు దగ్గరగా ఒక 70-80 ఉంటాయి. 3 తరాల వాళ్ళ పేర్లు చెప్తాం ఇక్కడ విశేషంగా. తండ్రి, తల్లి, తర్వాత కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు, ఇలా 3 తరాల వాళ్ళ పేర్లు మేము స్వామి ముందు చెప్తాం. ఒంట్లో బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం కోసం, సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక మేరకు ఇక్కడ స్వామి ముందు గోత్రనామాలు వల్లివేయడం జరుగుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, గుడిలోకి వచ్చే భక్తులు చాలామంది అంటూ ఉంటారు, అయ్యగారు మీరు ఇన్ని పేర్లు చెప్తారు, మిగతా గుళ్ళకి వెళ్తే ఒక పేరు చెప్పి 2 పేర్లు చెప్పి సహకుటుంబ సమేతస్య అంటారు, మరి దానికి దీనికి తేడా ఏమిటి అని అడుగుతున్నారు. దానికి అర్థం చెప్తున్నాను, వినండి. భర్త నుంచి భార్యకి సగపాలు పుణ్యం వెళ్తుంది. భార్యాభర్తల నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి పాలు పుణ్యం వెళ్తుంది. ముందు తల్లిదండ్రులకి కాస్త పుణ్యం వస్తే అది పిల్లలకి రావడానికి అంటే పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం నాకు వేద పండితుల గురువుల ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 3 తరాల పేర్లు చెప్పడం నా ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, మరి ముఖ్యంగా దేవాలయంలో ఉండే అర్చకులు ఈ విషయాన్ని విని చక్కగా దీన్ని ఫాలో అవుతారని అవ్వాలని ఆశిస్తున్నాను. పాస్ చేయండి. నాగేంద్ర కుమార్ నామధేయస్య ధర్మపత్ని భవ్యహారికా నామ్యాః ఈశిక చర్ముఖీ నామ్యాః కాశీపల్ల గోత్రోద్భవస్య కృష్ణచరణ నామధేయస్య ధర్మపత్ని పృథ్వీ నామ్యాః రిధి నామ్యాః సౌకుటుంబ సమేతస్య భారతవాస గోత్ర ప్రవీణా నామ్యాః పవిత్రా నామ్యాః ఆర్యా నామధేయస్య ఆర్యన్ సౌర నామధేయస్య సహ కుటుంబ సమేతస్య. దీన్ని కలశారాధన అంటారు. ఈ కలశ ఆరాధన ఎందుకు చేయాలి? కలశస్య ముఖే విష్ణు కంటే రుద్రస్య మాసితాః అంటే ఇక్కడ రుద్రుణ్ణి ఆశ్రయించి మధ్యలో విష్ణువు, పైన బ్రహ్మ, 3 దేవతలు కూడా దీన్ని ఆవాహించి ఉంటారు. ఇందులో జలం ఇందాకటి వరకు మామూలు జలం, ఇప్పుడు మనం మంత్రజలం మంత్రించిన తర్వాత ఇది మంత్రజలం అవుతుంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఈ నీళ్ళలోకి ఆ గంగల్ని ఆవాహన చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నాం? చేయకపోతే ఏమవుతుంది? పూర్వకాలంలో బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో శ్రీ మహావిష్ణువుని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి, నవరత్న ఖచ్చిత సింహాసనం మీద పెద్ద పెద్ద గుండిగలు తీసుకొచ్చి పెట్టి అందులో సాక్షాత్తు గంగల్ని ఆవాహన చేసుకుని ఆయనకి మంగళ స్నానాలు చేసి బృహస్పతి పెట్టినటువంటి ముహూర్తంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు. అప్పుడు ఇది కలికాలం కాబట్టి అప్పుడు అలా జరిగేది. ఇది కలికాలం కాబట్టి ప్రత్యక్షంగా గంగలు రాలేవు కాబట్టి, మనకంత శక్తి లేదు కాబట్టి, ఈ 3 దేవతలు ఆవాహన అయినటువంటి ఈ కలశంలోకి ఈ గంగా దేవతల్ని ఆవాహన చేసుకుంటే రమ్మంటే ఖచ్చితంగా అంతర్లీనంగా వస్తాయి. ఎందుకని? దేవ పూజార్థం, అభిషేకార్థం. ఇప్పుడు ఈ జలంతో ఏం చేస్తాం? ఈ బయట నుంచి తెచ్చిన ఈ ద్రవ్యాలన్నిటినీ కూడా ప్రోక్షణ చేస్తాం. ఎందుకు చేయాలి? పరమాత్ముడు ఎప్పుడు మడితో శుచిగా శుభ్రంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. మనలాగా సాధారణంగా కింద నడవడు. మనం దేవాలయంలోకి వెళ్ళినా చూడండి,
3 మెట్లు ఎక్కిన తర్వాత కానీ అర్చకుడు గర్భాలయంలోకి వెళ్ళలేడు. ఎందుకంటే పరమాత్ముడు ఉన్నత స్థానంలో ఉంటాడు. ఆయన అంత మడిగా ఉన్నప్పుడు ఈ బయట నుంచి వచ్చిన ద్రవ్యాలను కూడా మడిగా ఉండాలి కదా, కానీ మనం చేయలేదు కదా, బయట నుంచి వచ్చాయి కాబట్టి ఈ గంగాజలంతో వాటిని ప్రోక్షణ చేసుకోవాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, స్వామిని కూడా ప్రోక్షణ చేయండి. ఎందుకని ఎవరైనా తెలిసి తెలియక బయట బట్టలతో వచ్చి స్వామిని ముట్టుకుంటే ఎక్కడైనా కాస్త అశౌచం అనేది ఉంటే పోతుంది అని శాస్త్రం. దేవం సంప్రోక్ష, మీ మీద చల్లుకోండి. మీరు శుభ్రంగా శుచిగా ఉన్నా మిమ్మల్ని ముట్టుకునే వాళ్ళు అలా ఉండకపోవచ్చు కాబట్టి మీ ఆత్మశుద్ధి కోసం అనమాట. ఆత్మానాంచ సంప్రోక్ష తదహ ధ్యానం చేసుకుందా అనమాట. చక్కగా 2 చేతులు జోడించి గణపతిని ధ్యానం చేయండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆడుశృణ్వన్నోద విశ్వేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. 2 నక్షత్రాలు తీసుకుని ఆ గణపతి మీద వేయండి. సాంగం సాయుధం సవాహనం సచిక్నిపత్రి పుత్ర పరివార సమేతం గణపతిం మావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు రుద్రాభిషేకంలోకి వెళ్తున్నాం. రుద్రాభిషేకంలో ఒక విశేషం ఉంది. నా రుద్రమర్చయేత్ అంటే మనం రుద్రుడు కాకుండా రుద్రుణ్ణి అర్చించలేము అని చెప్తోంది. అంటే ఆత్మశుద్ధి లేకుండా, అంటే లఘున్యాసం మహన్యాసం అనేటువంటి కొన్ని విశేష పూజలు ఉన్నాయి, విశేష అభిషేకాలు ఉన్నాయి. అందులో ఏ ఏ దిక్కుల్లో పరమాత్ముడు ఏ రూపాలలో ఉన్నాడో ఇవన్నీ తెలియజేస్తాడనమాట మహాన్యాసంలో. కానీ మనకు అంతటి సమయం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా చేసుకునేవి కాబట్టి కనీసం అంగన్యాస కరన్యాసాలతో అయినా సరే పరమాత్ముడిని అభిషేకించుకోవాలి. నేను చెప్తాను, చెప్పినట్లుగా మీరు ఆచరించండి. ఓం అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య అఘోర ఋషి అనుష్ఠుప్ ఛందః శంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్య పరమపురుషస్య ఏష రుద్రో దేవత నమః శివాయేతి బీజం శివతరాయేతి శక్తి మహాదేవాయేతి కీలకం శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే అభిషేకే వినియోగ. ఓం అగ్నిహోత్రాత్మనే మీనాక్షి అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యా నమః దర్శ పూర్ణమాసాత్మనే తర్జనేభ్యా నమః చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యా నమః నిరోఢ వసుబంధాత్మనే అనామికాభ్యా నమః జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యా నమః సర్వక్రత్వాత్మనే కరతలకరపుష్టాభ్యా నమః. ఓం అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః దర్శ పూర్ణమాసాత్మనే శిరసే స్వాహ చాతుర్మాస్యాత్మనే శిఖాయే వసటో నిరోఢ వసుబంధాత్మనే కవచాయ హుం జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ ఓషటో సర్వకృత్వాత్మనే హస్రాయ భడు భూర్భవస్సువరోమితి దిక్బంధః. దీన్ని అంగన్యాసం కరన్యాసం అంటారు. ఏ దేవతకైనా ప్రతి దేవతకి అంగన్యాస కరన్యాసాలతో చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. అంటే కొంతమంది చేయలేరు, అందుకనే మీ అందరి తరఫున నేను చేస్తా ప్రతిసారి. ఈసారి కాస్త అందరూ చూస్తున్నారు కాబట్టి కొద్దిగా విశేషంగా చేస్తాం. ఇప్పుడు మీ కలశంలో ఉన్న ఆ చెంబు తీసుకోండి, నీళ్లు తీసుకోండి. ధ్యానం ముక్తావిద్రుమహేమ నీలధవళశ్చాయైర్ముఖైర్దీక్షణే యుక్తావిందు నిభక్తరత్నమగుడాం తత్వార్థ వర్ణాదిగాం గాయత్రీం వరద అభయ అంకుశగజాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమదారవిందయుగళం మస్తేర్వహంతిం భజే. ఓం సంజమే మయస్య మే ప్రియంజ మే ను కామస్య మే కామస్య మే సౌమరసస్య మే భద్రంచ మే శ్రేయస్య మే భస్యస్య మే యశస్య మే భగస్య మే ద్రవిణంచ మే యంతాచ మే ధత్తాచ మే క్షేమస్య మే ధృతిస్య మే మహస్య మే సంవిశ్య మే జ్ఞాత్రంచ మే సూస్య మే భ్రసూస్య మే క్షీరంచ మే లయచ్చ మరదంచ మే మృతంచ మే విశ్వంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే సేనంచ మే సూషాచ మే సుదినంచ మే. ఓం శాంతి శాంతి శాంతి. పాలు తీసుకోండి. స్వాధుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమా గుమ్మదాభ్యాః భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః. ఇతే శర్కరయా స్నపయామి. అటు కూర్చోండి. స్వాధురింద్రాయ సుహవేతు నామ్నే స్వాధుర్మిత్రాయ
వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుంబధాభ్యః భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇతి శర్కరయా స్నపయామి పృష్ణియం భవాపాచస్య సంగతే భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇతి క్షీరేణ స్నపయామి ఓమాప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృష్ణియం భవాపాచస్య సంగదేవః మాద్వేర్న సంతోషదే మధునక్తముషోషతే మధుమత్పార్థ్యవగం రజః మధుజ్జౌరస్తు న పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్య మాద్వేర్గావో భవాయాస్య పుష్పణేః బృహస్పతి ప్రసూదాస్తానో ముంచన్త్వగుం హసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాదస్మా శివం మేచ్ఛ రథస్యాంతిం ప్రయచ్చమే భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇతి ఫలవాప్తిరస్తు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇతి మధుర ఫల రసోదకేన స్నపయామి పుష్పాయాస్య పుష్పణేః బృహస్పతి ప్రసూదః స్థానో ముంచన్త్వగుం హసః భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇతి ఇక్షురసేన స్నపయామి యాపలనీర్యాబలాః పుష్పాయాస్య పుష్పణేః బృహస్పతి ప్రసూదః స్థానో ముంచన్త్వగుం హసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేచ్ఛ రథస్యాంతిం ప్రయే బృహస్పతి ప్రసూదః స్థానో ముంచన్త్వగుం హసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేచ్ఛ రథస్యాంతిం ఇగో చమే భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇతి నారికేళోదకేన స్నపయామి నారికేళోదకేన స్నపయామి గంగాజలం సద్యోజాతం ప్రపద్యామ సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి పుకానుగ్రహకారకం శివమేకం పరం యావలాహ పుష్పాయాస్య పుష్పణేః బృహస్పతి ప్రసూదః స్థానో ముంచన్త్వగుం హసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేచ్ఛ రథస్యాంతిం ప్రయచ్చమే భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇది గంగోదకే నారికేళోదకేన స్నపయామి తర్వాత యాపలనీర్యాబలాః పుష్పాయాస్య పుష్పణేః బృహస్పతి ప్రసూదః స్థానో ముంచన్త్వగుం హసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాదస్మాత్ శివం మేచ్ఛ రథస్యాంతిం ప్రయచ్చమే భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇతి నారికేళోదకేన స్నపయామి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఓం ఆపోహిష్టామయో భవః స్థానభూర్చేతదాతనః మహేరణాయ చక్షుషే యో వస్వదమోరసః తస్య భాజైతీహనః ఉషతేరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ ధన్వజ నందికొమ్ములు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం నమస్తే రుద్రమన్యవతో దైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః నమస్కారం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవతో దైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః యాదైషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమణయా యాతే రుద్రశివ తనూరఘోరా పాపగాసిని తయానస్తను భాషంతమయా గిరిశంతాభిజాగతే యామిషం గిరిశంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాం కురు మాహిగుంసే పురుషం జగతో శివేన వచసాత్మా గిరిసాక్షా వదామసి
యథాన సర్వమిచ్చగదయక్ష్మగుం సుమన అసతో అద్యవోచదది వక్త ప్రథమో దైవ్యో విషగ్ అహేగిత్య సర్వాణ్యం భయం సర్వాస్త్రయాతధాన్యః అసౌ యస్తామ్రో అరుణ ఉదవప్రు సుమంగళః ఏ చేమాగుం రుద్రావిదో దిక్షుసిత సహస్రసో వైశాగుం హేడయేమహే అసప్యోపసర్పతి నీలగ్రీవో విలోహితః ఉదైనం గోపానదృశన్నదృశన్నదహార్యః ఉదైనం విశ్వాభూతాని సదృష్టోమలయాతినః నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధో ఏ అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్ణయోర్జాం యాశ్చతే హస్తైషవ పరాత భగవో వపాల్ అవతత్వధనుస్త్వగుం సహస్రాక్షస్యతే శుదే నిశీర్య శిల్యానా ముఖా శివో నస్సుమనా భవాన్ విద్యంధను కపర్ధినో విశల్యో బాణవాగుం ఉతా అనేశన్నస్యేషవాభురస్య నిషంగతి యాతే హేతిర్మేణుష్టమహస్తే బభూవత్ ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్షయా పరిభుజా నమస్తే అస్త్వాయుధాయ నాతతాయ ద్రష్టవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అధో యైషు దిస్తవారే యస్మిన్నిదేయుతం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యమాహవే సేనాన్యేది శాంతపదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పదయే నమో నమస్పింజరాయ విషేమతే పదీనాం పదయే నమో నమో బబ్లుజాయ వివ్యాధినేన్నానాం పదయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పదయే నమో నమో భవస్య హేత్యై జగతాం పదయే నమో నమో రుద్రాయ తథావినే క్షేత్రాణాం పదయే నమో నమః సూతాయ హంజాయ వనానాం పదయే నమో నమః రోహిదాయ స్తపతయే వృక్షాణాం పదయే నమో నమో మంత్రినే వాణిజాయ కక్షాణాం పదయే నమో నమో భువంతయే వారిమత్కృతాయౌషధీనాం పదయే నమో నమః ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తేనాం పదయే నమో నమః కృష్ణమీదాయ ధావతే సత్వనాం పదయే నమః నమః సహమానాయ నివ్యాధిన వ్యాధినీనాం పదయే నమో నమః కతుబాయ నిషంగిణే స్థేనానాం పదయే నమో నమో నిషంగిణ యశుధిమతే తస్కరాణాం పదయే నమో నమో పంచతే పరిపంచతే స్థాయూనాం పదయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పదయే నమో నమః ఇషుమధ్యోధన్మా విప్యస్య భో నమో నమః ఆతన్మానేభ్య ప్రతిదదానేభ్యస్య భో నమో నమో ఆయచ్చభ్యో విసృజభ్యస్య భో నమో నమో సద్భ్యో విద్యభ్యస్య భో నమో నమః సభాభ్య సభాపతిభ్యస్య భో నమో నమో అశ్వేభ్యో స్వపతిభ్యస్య భో నమః నమః వ్యాధినేభ్యో వివిద్యందేభ్యస్య భో నమో నమః ఉగణాభ్యస్త్రగుంహతేభ్యస్య భో నమో నమో గృచ్ఛేభ్యో గృచ్ఛపతిభ్యస్య భో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యస్య భో నమో నమో గణేభ్యో గణపతిభ్యస్య భో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యస్య భో నమో నమః महत्यः क्षुल्लकेभ्यस्य भो नमो नमो रथेभ्यो रथेभ्यस्य भो नमो नमो रथेभ्यो रथपतिभ्यस्य भो नमो नमः सेनाभ्यः सेनानिभ्यस्य भो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यस्य भो नमो नमः स्तक्षभ्यो रथकारेभ्यस्य भो नमो नमः कुलारेभ्यः कर्मारेभ्यस्य भो नमो नमो पुंजिष्टेभ्यो निषादेभ्यस्य भो नमो नमः ईशुगुर्भ्यो धर्मगुर्भ्यस्य भो नमो नमः मृगयुक्तस्वनिभ्यस्य भो अश्वभ्यस्वपतिभ्यस्य भो नमः नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च श्रुतिकण्ठाय च नमः कपर्दिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतजन्मने च नमो गिरिशाय च विविष्टाय च नमो मेरुष्टमाय च सुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षेय च नमो वृद्धाय च समृद्ध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवेजाजिराय च नमः शीघ्रेयाय च शेभ्याय च नमो ऊर्व्याय च वस्पन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च
నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమ పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ మజల్మాయ చ నమో జగన్యాయ చ పుజ్ఞాయ చ నమ శ్రోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమో పూర్వర్యాయ చ కల్యాయ చ నమ శుష్క్యాయ చ భేన్యాయ చ నమ స్గత్యాయ చ ప్రభాక్యాయ చ హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమ సింహాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హ్రందే చ హ్రణీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్య నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమస్తేత్యాయ చ కూల్యాయ చ నమ పార్యాయ చ వార్యాయ చ నమ ప్రధరణాయ చోత్తరణాయ చ నమ ఆతార్యాయ చ లాజ్యాయ చ నమ శుష్కాయ చ ప్రేణ్యాయ చ నమ సిగత్యాయ చ ప్రభాఖ్యాయ చ నమ హిరణ్యాయ చ ప్రపద్యాయ చ నమ కింజలాయ చ క్షయనాయ చ నమ కపర్దనే చ పులస్తయ చ నమో ఘోష్ట్యాయ చ గుఖ్యాయ చ నమ స్థల్ప్యాయ చ ఖేఖ్యాయ చ నమ కాట్యాయ చ దక్పరేష్ఠాయ చ నమో హృదయాయ చ నివేశ్యాయ చ నమ పాగుంధవ్యాయ చ రజస్యాయ చ నమో లోప్యాయ చ లోలప్యాయ చ నమ ఊర్వ్యాయ చ సూర్యాయ చ నమ పర్ణ్యాయ చ పర్ణసిద్ధ్యాయ చ నమో పగురమాణాయ చ విఘ్నతే చ నమ ఆఖ్యతతే చ ప్రఖ్యతతే చ నమో వక్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్మత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ హామీమత్కేభ్యః ద్రాపే హందసస్పతే దరిద్రన్నీలలోహిత ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మాభేర్మారోమో ఏషాం కించనామమతో యాతే రుద్రశివ తను శివ విశ్వాహ భేషదే శివా రుద్రస్య భేషదే దయానో ముడజేవసే ఇమాగుం రుద్రాయ తపసే కవర్తనే క్షయద్వీరాయ ప్రభరామహే మదిం యథా న సమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం మృడానో రుద్రోతనో మయస్కృక్షయద్వీరాయ సుం నమస్పేదే అస్తో రక్షాచనోతి చ దేవ బ్రూహ్యతాచన శర్మయచ్చద్విబర్హాః సృహి శృతంగర్త సదం యువానం మృగన్న భీమముపహంతు ముగ్రం మృడాజరిద్రే రుద్రస్తవానో అన్యంతే అస్మిన్నివ బంధు సేనాః పరిణో రుద్రస్య హేదర్వృణక్తు పరిత్వేషస్య ధుర్మదిరఘాయో అవస్థిరామగవత్వస్త్వమే ధ్వస్తోగాయ తనయాయ ముడయా మేడుష్టమ శివతమ శివోనస్వమనాభవ పరమే వృక్షాయ ధన్నిధాయ కృత్తిన్ వసానాచర వినాకం బిభ్రదాగ్రహి విగృత విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రం హేతయో నమస్మిన్నివ బంధుదాః సహస్రాణి సహస్రదా బాహువో స్తవ హేతయః తాసామీజానో భగవత్పరాచీన ముఖాకృతేః సహస్రాణి సహస్రసోయ రుద్ర అభిభూమ్యాం తేషాగుం సహస్రయోజనేన జన్మాని ధన్మసే నమో రుద్రో దశ ప్రాచీర్దశ దక్షిణ దశ ప్రచేదేర్దశ ఉదేశేర్దశ ద్వాస్తేభ్యో నమస్తేనో ముడయంతు ధేయం విష్మోయశ్చనో ద్వైత్రిదన్యంబే దదామి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షుష్టి యస్య సుస్వజన్మాయో విశ్వస్య క్షేది దేశదస్తయక్ష్మా మహేశో మనసా యజస్వ అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే విశ్వభేషోయం శివాభివర్జనః యాతే సహస్రమైదుం పాశార్మృత్యో మర్త్యాయ హంతవే తాం యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే మృత్యువే స్వాహ మృత్యువే స్వాహ ప్రాణానాం గిరందిరస రుద్రో మావిశాంతకః తేనాన్యేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి మమ మృత్యుర్న్యస్య త్వాయుఃవర్ధతాం మమ సమస్త యజమానస్య మృత్యుర్న్యస్య త్వాయుఃవర్ధతాం సదాశివో హరి ఓం అగ్నా విష్ణు సజోషదేమావర్ధంతు వాంగిరః దుమ్నేర్వాజేభిరాగతం వాజస్య మే ప్రసవస్య మే ప్రేతిస్య మే ప్రసిద్ధిస్య మే ధీతిస్య మే క్రతుస్య మే స్వరస్య మే శ్లోకస్య మే శ్రావస్య మే శుభస్య మే జ్యోతిస్య మే శుభస్య మే ప్రాణస్య మే పానశ్చ మే వ్యానశ్చ మే జూశ్చ మే చిత్తం చ మాధీతం చ మే వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే స్తోత్రం చ మే
దక్షశ్చ మే బలంచ మహోజశ్చ మే సహశ్చ ఆయుశ్చ మే జరాజ ఆత్మాచ మే తనూశ్చ మే శర్మచ మే వర్మచ మే జ్ఞాని చ మే స్థాని చ మే పరోవంశ చ మే శరీరాని చ మే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. జ్వలలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఏత సోమస్య సూర్యస్య సర్వలింగ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వభాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమో. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమ. కాలాయ నమ. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమో. సర్వభూతదమనాయ నమో. మనోన్మనాయ నమః. హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదయే అంబికాపదయే ఉమాపదయే పశుపదయే నమో నమః. ఓం శివం దేవం దర్పయామి. ఓం సర్వం దేవం దర్పయామి. ఓం భవం దేవం దర్పయామి. ఓం ఈశాన దేవం దర్పయామి. ఓం పశుపతి దేవం దర్పయామి. ఓం ఉగ్రం దేవం దర్పయామి. ఓం రుద్రం దేవం దర్పయామి. ఓం పశుపతిదేవం దర్పయామి. ఓం మహాంతం దేవం దర్పయామి. ఓం శివస్య దేవస్య పత్నీం దర్పయామి. ఓం సర్వస్య దేవస్య పత్నీం దర్పయామి. ఓం ఈశానస్య దేవస్య పత్నీం దర్పయామి. ఓం పశుపతి దేవస్య పత్నీం దర్పయామి. ఓం రుద్రస్య దేవస్య పత్నీం దర్పయామి. ఓం ఉగ్రస్య దేవస్య పత్నీం దర్పయామి. ఓం భీమస్య దేవస్య పత్నీం దర్పయామి. ఓం మహాంతం దేవస్య పత్నీం తర్పయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ ప్రతిష్ఠాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహాచ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే శత్రుముఖపత్నే చ ధీమహి తన్నో వాగ్దేవి ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అక్కడ త్రిశాకై బిల్వపత్రైశ్చ అశ్చిత్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం. అలంకరణార్థే రుద్రాక్షమాలికాం ధారయామి. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వభాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమో. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమ. కాలాయ నమ. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమో. సర్వభూతదమనాయ నమో. మనోన్మనాయ నమః. ఆ నాగాభరణాన్ని తాకి నమస్కారం చేసుకోండి. ఎందుకు నాగాభరణాన్ని తాకి నమస్కారం చేసుకోవాలి?
నాగాభరణము అంటే శివుణ్ణి ఆశ్రయించి ఉన్నది వాసుకి. కుజదోషాలకి కుజదోష నివారణకి సర్పము నాగ అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. కొంచెంలో కొంచెమైనా కుజదోష నివారణ జరుగుతుంది కాబట్టి ఆ నాగాభరణాన్ని తాకి నమస్కారం చేసుకోండి. అలంకరణార్థే పుష్పాణి అలంకృత్య యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असो वैदपन्नपामायतनम् आयतनवान् भवति यो आयतनवान् भवति आपो वै अनुष्यतपथ मायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః. పువ్వు అక్షతలు తమ చరణారవిందయోః ధ్యాన పుష్పాక్షతాం సమర్పయామి. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి, స్నాపయామి, స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రార్థే పుష్పాక్షతాం సమర్పయామి, యజ్ఞోపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి, శ్రీగంధాన్ ధారయామి, ఆయనేతే పరాయణే అక్షతాం సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధనే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శివవిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శివకంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగబాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచనే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్దోళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రైమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దక్షాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురాతనాయ నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపదాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారు విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం అనఘాయ నమః. ఓం స్థానవే నమః. ఓం మహిర్భూజ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః.
నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర శంకర. హర హర శంకర. హర హర శంకర. జయ జయ శంకర. జయ జయ శంకర. ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయిమాత్మరకాఘోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నమః. స్థాపిత దీపం దర్శయామి. ధూపదీపానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం తథాతి వస్త్రమసే స్వాహ. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నమోసరార్థవస నైవేద్యం నారికేళ శకలాన్ కదలీ ఫలాన్ కాశ్మీర ఫలాన్ బహుబీజ ఫలాన్ మధుర ఫలాన్ దద్దోజనాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. అమృతాపిదానం సూత్రాపం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ ధనైర్యుతం ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నమః. సాక్షాత్తు తాంబూలం సమర్పయామి. తాంబూల చరణాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. కథ డోలు వేయండి. భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు పరోం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నమః. వేదోక్త సువర్ణ దివ్యమంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఇది ఖచ్చితంగా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం నెక్నాంపూర్లో ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాము. మా దేవాలయం అత్యంత పురాతనమైన దేవాలయం. ఇందాక మీరు అభిషేకం సమయంలో చూసే ఉంటారు. స్వయంభూ మా భ్రమరాంబ మల్లికార్జున స్వామి స్వయంభూ. ఈయన ఎప్పటివాడు. ఇక్కడ ఉన్న స్థానికులు లోకల్ వ్యక్తులు చెప్తున్నటువంటి సమాచారం ఏమిటంటే, మేము 4 తరాల నుంచి చూస్తున్నామండి. అంటే సుమారుగా 470 వేసుకున్న 280 సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని ఈ లోకల్ ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ దేవాలయ ధర్మకర్త, ఈ స్థలదాత, ఈ దేవాలయ నిర్మాత పృథ్వీరాజ్ గారు, వాళ్ళ ఆవిడ జయలక్ష్మి గారు. ఆ దంపతులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. నిర్మించి సరిగ్గా ఆలనా పాలన లేకుండా వీళ్ళు 4 ఊళ్ళు తిరగటం వల్ల వ్యాపార పని మీద ఈ దేవాలయం శివుడు కూడా మూసిగిపోయేంత మట్టితో కప్పబడిపోయింది కొంతకాలం పాటు. అలా ఉన్న పరిస్థితుల్లో మా సత్యనారాయణ గారు, రండి ముందుకు రండి, మా సత్యనారాయణ గారు ఈ దేవాలయానికి ఒక హమాలీ లాగా, ఒక హమాలీ అయితే ఎలా మట్టి పని చేసి కష్టపడతారో ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఆయనంతా అహర్నిశలు కష్టపడ్డారు, కష్టపడుతూనే ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే నాకన్నా ముందే వస్తారు. ఆయన వచ్చి దేవాలయానికి సేవ చేస్తారు.
ఈ 380 సంవత్సరాల దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అంతటి పురాతనమైన ఈ దేవాలయంలో ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతుంది. ఒక సోమవారం మాత్రమే కాదు, ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఈ స్థానికుల భక్తుల్లో విశేషమైన నమ్మకం ఉంది. ఎవరైతే 11 సోమవారాలు ఈ ఆలయంలో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి మనసులో అనుకున్నటువంటి ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతోంది అని. ఇది నాకు వాళ్ళు చెప్పారు. నేను ఇక్కడికి రాకముందే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఈ నానుడి మా భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళల్లో ఈ సోమవారం 2 మాత్రం ఉన్నారు. ఈవిడ మీనాక్షి, వెనకాల ఉన్నటువంటి వాళ్ళు సంతోష్ అండ్ దివ్య ధర్మపత్ని. వీళ్ళు ప్రతి సోమవారం కూడా నేనైనా ఎప్పుడైనా ఏదైనా సెలవు పెడతానేమో కానీ వీళ్ళు మాత్రం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటారు. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు వీళ్ళు. ఇంకా ఉన్నారు ఒక 8 జంటలు, వాళ్ళు ఈరోజు వివిధ కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్న వారు వాళ్ళ యొక్క శక్తి కొలది వచ్చి అభిషేకం చేసుకుని తరించవచ్చు.